హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జీకే పార్ట్ 10కి వచ్చామండి. 1000 బిట్స్ మనం చూడడం జరుగుతుంది. సో ఇంతవరకు ముందు అప్లోడ్ చేసిన 9 పార్ట్స్ కనుక చూడకపోయింటే కంపల్సరీగా చూడండి. సో మనకి ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అలాగే మా జీజేపీ తెలుగు యాప్లో మీరు అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అనేవి చూడొచ్చు అనమాట. ఎన్రోల్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ని మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజు ఎన్రోల్ చేసుకోండి అండ్ ఈ వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 451 question. Nelson Mandela International Day is celebrated on. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అని క్వశ్చన్ అండి. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి ఇక్కడ మే 12, సెప్టెంబర్ 14, జూలై 18, మార్చ్ 22. సో మనకి నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అంటే జూలై 18న జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, సో నెల్సన్ మండేలే గారు చనిపోవడం జరిగింది. అండ్ ఈయన వచ్చేసి ఎవరు అంటే మనకి ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద సౌత్ ఆఫ్రికా అన్నమాట. అలాగే ఫస్ట్ ప్రెసిడెంట్ సౌత్ ఆఫ్రికాకి, దక్షిణ ఆఫ్రికాకి సంబంధించి మొదటి ప్రెసిడెంట్ కూడా మనకి నెల్సన్ మండేలా. సో ఇతని గుర్తుగా మనకి నెల్సన్ మండేలా గారి యొక్క గుర్తుగా మనకి జూలై 18ని నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ ఆప్షన్ చూసుకుంటే మనకి మే 12 ఉంది. మే 12 వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ నర్సెస్ డే, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 14th నెక్స్ట్ వచ్చేసి మార్చ్ 22. మార్చ్ 22న మనం వరల్డ్ వాటర్ డే అనేది జరుపుకుంటాం. ఓకే, సో ప్రపంచ జల దినోత్సవం అనేది మనం వాటర్ డేగా మార్చ్ 22న జరుపుకోవడం జరుగుతుంది. రైట్, సో సెప్టెంబర్ 14th అయితే మనకి ఏం లేదండి స్పెషాలిటీ. రైట్, సో నెక్స్ట్ వన్ 452 question. To which field is the Prem Bhatia Memorial Award related to? సో ప్రేమ్ భాటియా మెమోరియల్ అవార్డ్ అనేది ఏ రంగానికి సంబంధించింది? ఆప్షన్స్ మనకి మ్యూజిక్, పోయట్రీ, జర్నలిజం, స్పోర్ట్స్. సో వీటిలో మనకి ప్రేమ్ భాటియా మెమోరియల్ అవార్డ్ అనేది మనకి చూసుకుంటే ఇది జర్నలిజంకి సంబంధించింది. రైట్, సో జర్నలిజంలో ఇచ్చేటటువంటి అవార్డు ఈ ప్రేమ్ భాటియా మెమోరియల్ అవార్డు. 453 question. In which of the following states the Lepcha tribe can be found? సో కింది వాటిలో లేప్చా తెగని ఏ రాష్ట్రానికి చెందినవారు అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి మణిపూర్, మిజోరాం, సిక్కిం, అస్సాం. ఈ లేప్చా ట్రైబ్ అనేది మెయిన్గా మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఇట్ ఈజ్ ఇన్ సిక్కిం అన్నమాట. రైట్, సో సిక్కింలో మనకి లేప్చా తెగ వాళ్ళు ఉంటారు. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్లో మనకి మణిపూర్, మిజోరాం, అస్సాం అనేది ఉంది. సో అస్సాంలో చూసుకుంటే మనకి, అలాగే సిక్కింలో మనకి భూటియా తెగకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ లేప్చా తెగకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి మిజోరాం. సో మిజోరాంలో చూసుకుంటే మిజో ట్రైబ్స్ ఉంటారు, అలాగే లుషాయి ట్రైబ్స్, లుషాయి తెగకు సంబంధించిన వాళ్ళు కూడా మిజోరాంలో ఉంటారు. అలాగే అస్సాంలో చూసుకుంటే మనకి చక్మా ట్రైబ్స్, ఈ తెగ వాళ్ళ పేరేంటి అంటే చక్మా ట్రైబ్స్. రైట్, సో రిమైనింగ్ ఆప్షన్ ఏముంది మనకి మణిపూర్. సో ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి, మణిపూర్లో ఉన్నటువంటి తెగ పేరేంటి. రైట్, సో నెక్స్ట్ 454 question. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? సిపిఆర్ఐ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ప్రధాన కార్యాలయం సో ఎక్కడ ఉంది అంటే అది మనకి షిమ్లాలో ఉంది. రైట్, నెక్స్ట్ 455th question. విచ్ పర్సన్ ఈస్ కాల్డ్ మైసూర్ టైగర్? సో మైసూర్ టైగర్ అని ఏ వ్యక్తిని పిలుస్తారు? ఆప్షన్స్ మనకి సముద్రగుప్త, టిప్పు సుల్తాన్, లాల్ బహదూర్ శాస్త్రి, ఆల్ ఆఫ్ ద ఎబో. సో ఎవరిని మనకి మైసూర్ టైగర్ ఆర్ టైగర్ ఆఫ్ మైసూర్ అని పిలుస్తారు అంటే అతను వచ్చేసి మనకి టిప్పు సుల్తాన్ గారిని పిలవడం జరుగుతుంది. సో టిప్పు సుల్తాన్ వచ్చేసి ఎవరు మనకి, ఇతను మైసూర్ని పరిపాలించినటువంటి వ్యక్తి, మైసూర్ రూలర్. రైట్, సో నెక్స్ట్ సముద్రగుప్త, లాల్ బహదూర్ శాస్త్రి వీళ్ళని చూసుకుంటే మనకి సముద్రగుప్త. సో ఇతన్ని ఏమని పిలిచేవాళ్ళు, ఇతని యొక్క టైటిల్ ఏంటి అంటే మహారాజాది రాజా
రాజా అని చెప్పి సముద్రగుప్తుని పిలిచేవాళ్ళు. అలాగే ఇండియన్ నెపోలియన్ అని కూడా సముద్రగుప్తుని పిలిచడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి, ఇతనికి ఇంకొక పేరు ఏంటి అంటే మ్యాన్ ఆఫ్ పీస్. మ్యాన్ ఆఫ్ పీస్ అంటారు. అండ్ ఇతను వచ్చేసి మనకి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, అంటే సెకండ్ ప్రైమ్ మినిస్టర్ గా మనకి ఉండడం జరిగింది, ప్రధానమంత్రిగా. రైట్. సో నెక్స్ట్ వన్. సో మీరు మా వీడియోస్ అన్నిటిని కూడా ఫస్ట్ లైక్ చేయండి, ఎవరైనా ఇప్పటి వరకు లైక్ చేయకపోతే, అలాగే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ 456th క్వశ్చన్, గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్. సో గోల్డెన్ ఫైబర్ విప్లవం అని చెప్పి దేన్ని అంటారు? సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మనకి కాటన్, జూట్, ఎగ్ వీటికి సంబంధించి ఉంది. సో గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అనేది మనకి జూట్ ప్రొడక్షన్ కి సంబంధించింది అనమాట. రైట్. సో నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ got కందమాల్ టర్మరిక్ GI tag? సో విచ్ స్టేట్ కందమాల్ టర్మరిక్ హ్యాస్ గాట్ GI tag? సో ఏ రాష్ట్రం యొక్క కందమాల్ పసుపుకి GI tag అనేది లభించింది? ఆప్షన్స్ మనకి మధ్యప్రదేశ్, ఒడిస్సా, కర్ణాటక, కేరళ. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఈ కందమాల్ పసుపు వచ్చేసి మనకి ఒడిస్సాకి సంబంధించింది. ఒడిస్సాకి సంబంధించినటువంటి టర్మరిక్ అన్నమాట. ఈ పసుపుకి GI ట్యాగ్ అనేది లభించింది. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే మనకి మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ ఉన్నాయి. సో కేరళ చూస్తే మనం ప్రీవియస్ క్లాసెస్ లో చూసాము, ఒక ప్రసాదంకి, ఏ ప్రసాదంకి వచ్చింది మనకి GI ట్యాగ్ అంటే పళని ప్రసాదం. రైట్. సో నెక్స్ట్ మధ్యప్రదేశ్ చూసుకుంటే మనకి చందేరి శారీస్ కి ఈ కందమాల్ టర్మరిక్ చందేరి శారీస్ కి, ఈ శారీస్ కి GI ట్యాగ్ అనేది లభించింది. అండ్ నెక్స్ట్ కర్ణాటకలో చూసుకుంటే మనకి మైసూర్ సిల్క్ అండ్ మైసూర్ అగర్బత్తి, సో వీటికి GI ట్యాగ్ లభించింది. రైట్. సో ఇవి GI ట్యాగ్స్ గురించి. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవార్డ్ ఈజ్ గివెన్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం? కింది వాటిలో ఏ అవార్డు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇవ్వడం జరుగుతుంది? సో ఇక్కడ వచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి మనకి, క్రిస్టల్ అవార్డ్, కళింగా ప్రైజ్, పులిట్జర్ అవార్డ్, ఏబుల్ ప్రైజ్. రైట్. సో క్రిస్టల్ అవార్డ్, కళింగా ప్రైజ్, పులిట్జర్ అవార్డ్, ఏబుల్ ప్రైజ్, వీటిల్లో మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చేది ఏంటిది అంటే క్రిస్టల్ అవార్డ్ ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి 2020 విన్నర్స్ ని కూడా ప్రకటించడం జరిగింది. లైక్ ఎవరు అంటే మనకి దీపికా పదుకునే, అండ్ నెక్స్ట్ తీస్టర్ గేట్స్, ఆ తర్వాత జింగ్, నెక్స్ట్ వన్ లైనెట్ వాల్వర్త్. సో ఈ 4 మెంబర్స్ కి క్రిస్టల్ అవార్డ్ అనేది లభించింది అనమాట. నెక్స్ట్ వన్, కళింగా ప్రైజ్. సో కళింగా ప్రైజ్ ఎవరిస్తారు మనకి, యునెస్కో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సైన్స్ లో. అండ్ నెక్స్ట్ పులిట్జర్ అవార్డ్. సో పులిట్జర్ అవార్డ్ అనేది మనకి లిటరేచర్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఎబెల్ ప్రైజ్ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ లో ఇస్తారు. బెస్ట్ మ్యాథమెటిషియన్ కి ఇచ్చేటటువంటి అవార్డ్ ఏంటి మనకి ఎబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏ గవర్నమెంట్ ఇస్తుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ నార్వే వాళ్ళు ఎబెల్ ప్రైజ్ ని ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ వన్, 468th క్వశ్చన్, ద బుక్ మేఘదూతం ఈజ్ రిటన్ బై. సో మేఘదూత్ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆప్షన్స్ మనకి పాణిని, శూద్రక్, కాళిదాస, విశాఖ దత్త. సో ఇక్కడ ఆన్సర్ చూస్తే మేఘదూతం బుక్ రాసింది ఎవరు అంటే కాళిదాస. రైట్. సో కాళిదాస వచ్చేసి ఎవరు అంటే ఇతను ఒక సాంస్క్రిట్ ఆథర్. అండ్ ఇతన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే మనము ఇండియన్ షేక్స్పియర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ పాణిని. సో ఇతను వచ్చేసి మనకి అష్టాధ్యాయ అనేటటువంటి బుక్ ని రాయడం జరిగింది. అండ్ శూద్రక్ వచ్చేసి ఇతను ఎవరు అంటే ఒక భారతీయ నాటక రచయిత. అలాగే విశాఖ దత్త వచ్చేసి ఇతను రచించినటువంటివి చూస్తే ముద్ర రాక్షస అనే దాన్ని రచించడం జరిగింది అనమాట. 461 క్వశ్చన్, హౌ మచ్ అమౌంట్ ఈస్ గివెన్ యాజ్ ఎ రివార్డ్ అండర్ ద దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్? సో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కింద బహుమతిగా ఎంత మొత్తాన్ని ఇస్తారు అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. రైట్. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తే 5 lakhs, 6 lakhs, 10 lakhs, అలాగే 12 lakhs. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి ఎన్ని లక్షలు ఇస్తారు అంటే 10 లక్షల
రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది దేంట్లో ఇవ్వడం జరుగుతుంది? ఈ అవార్డు మనకి ఫిల్మ్ ఇండస్ట్రీ, చలనచిత్ర పరిశ్రమల్లో అత్యున్నత పురస్కారం ఇచ్చేటటువంటి అవార్డు ఏది అంటే మనకి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, రైట్? సో దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీద ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ 462 క్వశ్చన్, పరమ విశిష్ట సేవా మెడల్ ఈజ్ అన్ అవార్డ్ గివెన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్? సో ఈ పరమ విశిష్ట సేవా పథకం అనేది క్రింది వాటిలో ఏ దానికి ఇవ్వబడుతుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమున్నాయి? పాలిటిక్స్, మిలిటరీ, సోషల్ సర్వీస్, ఏది కాదు. సో ఆన్సర్ ఏంటి మనకి? సో ఆఫ్ కోర్స్ ఇక్కడ మనకి పేరులోనే ఉంది ఇది మిలిటరీకి సంబంధించింది అని. సో మిలిటరీలో వాళ్ళకి ఈ పరమ విశిష్ట సేవా మెడల్ అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ బిల్ ట్రైబ్ ఫౌండ్ ఇన్ ఇండియా? సో భారతదేశంలో బిల్ తెగకి చెందిన వారు అత్యధిక జనాభా ఎక్కడ ఉన్నారు? ఏ రాష్ట్రంలో ఉన్నారు? ఆప్షన్స్ మనకి జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర. అయితే సో ఈ బిల్ తెగకి చెందిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి మనకి? ఇది మధ్యప్రదేశ్లో ఈ బిల్ ట్రైబ్స్ కి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. ఓకే, నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి మనకి జార్ఖండ్. సో జార్ఖండ్కి సంబంధించి ఏ తెగలు ఉంటారు ఎక్కువగా అంటే గోండులు. సో గోండులు కూడా మనకి మధ్యప్రదేశ్లోనే ఉంటారు. సో కొంత భాగం మనకి జార్ఖండ్లో కూడా ఉంటారు. బిరోర్ బిరోర్ తెగ వాళ్ళు కూడా మనకి జార్ఖండ్లో ఉంటారు. అలాగే సంతాల్ తెగకు సంబంధించిన వాళ్ళు కూడా మనకి జార్ఖండ్లో ఎక్కువ మంది ఉంటారు. ఆ తర్వాత గుజరాత్లో ఎక్కువ మంది గుజ్జార్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. అండ్ నెక్స్ట్ మహారాష్ట్రలో మనకి ఎవరు ఉంటారు అంటే వర్లీలు ఈ తెగకు చెందిన వాళ్ళు ఉంటారు. 464th క్వశ్చన్, వేర్ ఈస్ ద సెంట్రల్ సాయిల్ శానిటరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? సో ఈ సెంట్రల్ సాయిల్ శానిటరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది మనకి? బీహార్, డెహ్రాడూన్, కర్నాల్, నన్ ఆఫ్ ది ఎబో. సో ఆన్సర్ వచ్చేసి మనకి కర్నాల్లో ఉంది. సో కర్నాల్ అనే ప్రదేశం ఎక్కడుంది ఇది మనకి అంటే హర్యానాలో ఉంది అనమాట. దీన్ని ఈ సెంట్రల్ సాయిల్ సాలినిటీ రీసెర్చ్ అనేది మనకి 1969లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 465th క్వశ్చన్, విచ్ పర్సన్ ఈజ్ కాల్డ్ ప్రిన్స్ ఆఫ్ బిల్డర్స్? సో ఏ పర్సన్ ని మనం ప్రిన్స్ ఆఫ్ బిల్డర్స్ అని చెప్పి పిలుస్తారు అని అన్నారు. ఆప్షన్స్ చూసుకుంటే మనకి అమీర్ ఖుజ్రో, షాజహాన్, అక్బర్, నన్ ఆఫ్ ది ఎబో. అమీర్ ఖుజ్రో, షాజహాన్, అక్బర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరు అంటే షాజహాన్. సో షాజహాన్ ని ప్రిన్స్ ఆఫ్ బిల్డర్స్ అని అంటారు. సో ఇతను మనకి ఎక్కువగా కట్టడాలు అనేది కట్టించడం జరిగింది. లైక్ తాజ్ మహల్ కానివ్వండి, రెడ్ ఫోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి షాజహానే కట్టించడం జరిగింది. అండ్ నెక్స్ట్ అక్బర్ చూసుకుంటే మనకి ఆగ్రా ఫోర్ట్ అనేది కట్టించారు. అండ్ అమీర్ ఖుజ్రో వచ్చేసి ఇతను ఒక పోయెట్, రైట్? సో వీళ్ళిద్దరు కూడా కింగ్స్ అన్నమాట. నెక్స్ట్ 466th క్వశ్చన్, సో మేము ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా మా వీడియోస్ని లైక్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ సిర్సీ సుపారీ గాట్ జిఐ ట్యాగ్? జిఐ ట్యాగ్ పొందినటువంటి సిర్సీ సుపారీ అనేది మనకి ఏ రాష్ట్రానికి చెందినది? ఆప్షన్స్ కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి కర్ణాటక. సో కర్ణాటకలో మనకి సిర్సీ సుపారీ అనేది ఉంటుంది. సో దీన్నే సిర్సీ సుపారీ అంటారు. సో ఇది ఎక్కడ? ఉత్తర కన్నడ ప్రాంతంలో ఉంటుంది. సో అది కూడా కర్ణాటకలో ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కర్ణాటక రాష్ట్రంలో మనకి జిఐ ట్యాగ్ అనేది లభించింది. అండ్ నెక్స్ట్ వన్ 467th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది స్పోర్ట్స్ కప్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు క్రికెట్ అంటున్నారు. సో క్రికెట్ సంబంధించినది కానటువంటి ట్రోఫీ ఏంటి? సో ఆప్షన్స్ ఏంటి మనకి? దులీప్ ట్రోఫీ, డ్యూరాండ్ ట్రోఫీ, అండ్ నెక్స్ట్ వన్ దియోదర్ ట్రోఫీ, విజయ్ హజారే కప్. సో ఏది మనకి స్పోర్ట్స్ కప్ రిలేటెడ్ కానిది? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ డ్యూరాండ్ ట్రోఫీ. సో ఈ డ్యూరాండ్ ట్రోఫీ వచ్చేసి మనకి ఫుట్బాల్కి సంబంధించినటువంటి కప్ అన్నమాట, రైట్? సో మిగిలినవన్నీ కూడా క్రికెట్కి సంబంధించినటువంటి కప్. నెక్స్ట్ 468th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్ is released by Salman Rushdie? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్ ఈజ్ రిలీజ్డ్ బై సల్మాన్ రష్దీ? సో ఈ కింద ఉన్నటువంటి ఏ పుస్తకాన్ని సల్మాన్ రష్దీ గారు విడుదల చేశారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూసుకుంటే మనకి మిడ్ నైట్ చిల్డ్రన్స్, ద గ్రౌండ్ బెనెత్ హర్ ఫీట్, ద సటానిక్ వర్సెస్, ఆల్ ఆఫ్ ది ఎబో. సో ఆన్సర్ వచ్చేసి సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 బుక్స్ కూడాను
మనకి సల్మాన్ రష్దీ గారే రిలీజ్ చేయడం జరిగింది, రైట్? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆల్ ఆఫ్ ద ఎబో ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో ఇక్కడ మనకి బి అనుకుంటున్నారు, సో కాదు, డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఈ మూడు కూడా సల్మాన్ రష్దీ గారు రచించడం జరిగింది. నెక్స్ట్ 469th క్వశ్చన్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ అష్టాధ్యాయ? సో అష్టాధ్యాయి రచయిత ఎవరు? సో ఆప్షన్స్ మనకి సుమిత్రానందన్, రాజ్ ఆనందన్, పాణిని, గీతా పెరమాల్, రైట్? సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేసి పాణిని. సో ఆల్రెడీ మనం దీని గురించి చూసాము. సో అష్టాధ్యాయ రచించింది ఎవరు అంటే మనకి పాణిని. ఓకే, సో నెక్స్ట్ వన్, మధుబాని, a style of folk painting, is popular in which of the following states in India? సో జానపద చిత్రలేఖనం మధుబని అనేది భారతదేశంలో కింది రాష్ట్రాల్లో దేనికి సంబంధించింది? సో మధుబాని అనేటటువంటి ఈ పెయింటింగ్ వచ్చేసి మనకి ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఇది బీహార్ రాష్ట్రానికి సంబంధించింది. సో ఈ మధుబాని పెయింటింగ్ నే మిథిలా పెయింటింగ్ అని కూడా అంటారు. ఈ పెయింటింగ్ నే మిథిలా పెయింటింగ్ అంటారు. సో ఇది ఒక హిందూ పెయింటింగ్ స్టైల్స్ లో ఒక పెయింటింగ్ అన్నమాట మధుబని అనేది, రైట్? 471 బిట్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బ్లూటూత్? సో బ్లూటూత్ యొక్క వ్యవస్థాపకుడు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి మనకి యాపిల్, మార్టిన్ కూపర్, స్టీవ్ జాబ్స్, ఎరిక్సన్. సో బ్లూటూత్ ని కనుగొన్నటువంటి సంస్థ ఏది అంటే ఎరిక్సన్ సంస్థ. సో ఈ సంస్థలో మనకి డాక్టర్ జాబ్ హార్ట్సేన్, జాబ్ హార్ట్సేన్ ఈ వ్యక్తి 1990s లో ఈ బ్లూటూత్ అనే దాన్ని కనుగొనడం జరిగింది. ఆ టైంలో అతను ఎరిక్సన్ కంపెనీలో పనిచేయడం జరుగుతుంది, రైట్? సో నెక్స్ట్ ఆప్షన్స్ చూస్తే మనకి యాపిల్. సో యాపిల్ సిఇఓ ఎవరు అంటే టీమ్ కుక్. నెక్స్ట్ వన్, మార్టిన్ కూపర్. సో హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ద మొబైల్ ఫోన్, ఫాదర్ ఆఫ్ ద సెల్ ఫోన్, రైట్? సో ఫాదర్ ఆఫ్ సెల్ ఫోన్ ఎవరు అంటే మనకి మార్టిన్ కూపర్. అలాగే ఫాదర్ ఆఫ్ బ్లూటూత్ ఎవరు అంటే మనకి జాబ్ హార్ట్సేన్, రైట్? సో నెక్స్ట్ వన్, స్టీవ్ జాబ్స్. సో ఇతను వచ్చేసి మనకి యాపిల్ కంపెనీ యొక్క సిఇఓ. సో ఇతను ఇప్పుడు చనిపోవడం జరిగింది. ఇతని తర్వాత టీమ్ కుక్ ని నియమించడం జరిగింది, రైట్? సో మార్టిన్ కూపర్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ సెల్ ఫోన్ అంటున్నాము. సో ఇతను మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా మనకి, అది కనుగొన్నటువంటి వ్యక్తి. 472 క్వశ్చన్, ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాజ్ మూవ్డ్ ఫ్రమ్ డాష్ టు డాష్. సో ఆర్బిఐ అనేది మనకి ఏ ఇయర్ లో స్థాపించారు అంటే మనకి 1935 ఏప్రిల్ 1వ తేదీన మనకి ఈ ఆర్బిఐ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అది కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? మనకి కోల్కతాలో ఎస్టాబ్లిష్ చేశారు, అంటే స్థాపించారు. ఆ తర్వాత 1937 లో మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ని ముంబైకి చేంజ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఆన్సర్ ఏంటి మనకి? ఇట్ వాజ్ మూవ్డ్ ఫ్రమ్ కోల్కతా టు ముంబై ఇస్ ద ఆన్సర్, రైట్? సో బ్యాంకులకే బ్యాంక్ ఏంటిది అంటే ఆర్బిఐ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇస్ ద ఫస్ట్ యూనివర్సల్ బ్యాంక్ ఇన్ ఇండియా? సో భారతదేశంలో మొట్టమొదటి యూనివర్సల్ బ్యాంక్ ఏది? సో మనకి మొట్టమొదటి యూనివర్సల్ బ్యాంక్ ఏది అంటే ఐసిఐసిఐ ఇస్ ద మొట్టమొదటి యూనివర్సల్ బ్యాంక్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే ఎస్బీఐ. సో ఎస్బీఐ గురించి చూస్తే మనకి ఏంటి అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ బ్యాంక్ టు సెల్ మ్యూచువల్ ఫండ్స్. సో మనకి మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటిలో మనకి మ్యూచువల్ ఫండ్స్ అమ్మినటువంటి బ్యాంక్ ఏది అంటే ఎస్బీఐ బ్యాంక్ అన్నమాట. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. సో ఈ బ్యాంక్ కున్న స్పెషాలిటీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. మన ఇండియాలో మొట్టమొదటి బ్యాంక్ ఏది అంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. నెక్స్ట్ ఐసిఐసిఐ. సో ఐసిఐసిఐ చూసుకుంటే మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఇది మనకి ముంబైలో ఉంది. అండ్ దీని గురించి స్పెషాలిటీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ బ్యాంక్ టు ప్రొవైడ్ మొబైల్ ఏటీఎం. సో మనకి మొబైల్ ఏటీఎంస్ ఉన్నాయి కదా, సో అది ప్రొవైడ్ చేసినటువంటి మొట్టమొదటి బ్యాంక్ ఏది అంటే ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ హెచ్ఎస్బిసి. ఈ బ్యాంక్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ ద ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ ఏటీఎం. సో మన దేశంలో ఏటీఎం ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి బ్యాంక్ ఏది అంటే హెచ్ఎస్బిసి బ్యాంక్, రైట్? సో నెక్స్ట్ వన్, వాట్ డస్ స్పిగ్మోమానోమీటర్ డూ? సో స్పిగ్మోమానోమీటర్ ఏం చేస్తుంది? సో ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ మనకి, వీటిలో ఏం చేస్తుంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి మనకి? ఇట్ మెజర్స్ బ్లడ్ ప్రెషర్.
సో బ్లడ్ ప్రెజర్ని మనకి కొలుస్తుంది అనమాట. ఏంటిది అది? స్పిగ్మో మానోమీటర్ అనేది. నెక్స్ట్ మెజర్స్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్ చేసేది ఏంటిది మనకి? గాల్వానోమీటర్. అండ్ నెక్స్ట్ వన్ డిటెక్ట్స్ ప్రెజెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉంది అని డిటెక్ట్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏది మనకి అంటే ఎలక్ట్రోస్కోప్. ఎలక్ట్రోస్కోప్, రైట్. సో ఇవి స్పిగ్మోమాటోమీటర్ ఏం చేస్తుంది మనకి? బ్లడ్ ప్రెజర్ ని కొలుస్తుంది. సో నెక్స్ట్ 475 క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఫ్లోస్ ఇన్ లక్నో? సో లక్నోలో కింది వాటిలో ఏ నది ప్రవహిస్తుంది? సో లక్నో అనేది ఎక్కడుంది? ఇది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది, రైట్. సో అయితే ఈ లక్నోలో ప్రవహించే నది ఏంటి? సో ఆన్సర్ వచ్చేసి ఏ నది మనకి? అది గోమతి రివర్. సో గోమతి రివర్ అనేది మనకి లక్నో నగరంలో ప్రవహిస్తుంది. నెక్స్ట్ మాహీ రివర్, నర్మదా రివర్, సబర్మతి రివర్. సబర్మతి రివర్ అనేది మనకి రాజస్థాన్ నుంచి గుజరాత్ ఈ ప్రాంతాల్లో మనకి ప్రవహిస్తుంది. రాజస్థాన్ గుజరాత్లలో ప్రవహించిన నది ఏంటి మనకి? సబర్మతి రివర్, రైట్. సో రాజస్థాన్లో ఆరావళి పర్వతాలు ఉన్నాయి కదా, ఆరావళి పర్వతాల్లో పుట్టి అది మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్ మాహీ నది. మాహీ నది వచ్చేసి ఇది మనకి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో పుట్టి ఇది మనకి రాజస్థాన్ ద్వారా ప్రవహిస్తూ గుజరాత్ వద్ద అరేబియా సముద్రంలో మనకి ఇది కలిసిపోతుంది. సో మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఈ 3 రాష్ట్రాల్లో ప్రవహించే నది మాహీ రివర్. నెక్స్ట్ నర్మదా రివర్ అనేది సేమ్ మధ్యప్రదేశ్లోని అమరకంటక్ వద్ద పుట్టి ఇది మనకి గుజరాత్ వద్ద కలిసిపోతుంది అరేబియా సముద్రంలో, రైట్. సో ఇవి ఈ రివర్స్ గురించి: సబర్మతి, మాహి, నర్మదా. నెక్స్ట్ క్వశ్చన్ 476 క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? సో మొట్టమొదటి భారతదేశంలో మొదటి ముస్లిం అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతున్నారు. ముస్లిం రాష్ట్రపతి, రైట్. సో ఆప్షన్స్ ఏంటి మనకి? రాజేంద్ర ప్రసాద్, జీవి మౌలంకర్, జాకిర్ హుసేన్, సర్వేపల్లి రాధాకృష్ణన్. సో మొట్టమొదటి ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు మనకి? హీఈస్ జాకిర్ హుసేన్, రైట్. సో రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చూస్తే సో ఇతను మనకి మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వచ్చేసి మనకి మొదటి డిప్యూటీ ప్రెసిడెంట్, రైట్. సో డిప్యూటీ ప్రెసిడెంట్ అంటే మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అండ్ మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్. అలాగే జీవి మౌలంకర్ ఎవరు మనకి? మొదటి లోక్సభ స్పీకర్. సో నెక్స్ట్ వన్ 476 క్వశ్చన్, బేర్స్ఫోర్డ్ కప్ ఇస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? సో ఈ కప్ అనేది మనకి ఏ క్రీడకు సంబంధించింది అంటే మనకి ఇది హార్స్ రేసింగ్ సంబంధించింది బేర్స్ఫోర్డ్ కప్ అనేది, రైట్. సో నెక్స్ట్ వన్, వాట్ డస్ ఈ ఇన్ యాక్రోనిమ్ నెఫ్ట్ స్టాండ్ ఫర్? నెఫ్ట్ అనే యాక్రోనిమ్లోని ఈ అనేది దేనిని సూచిస్తుంది? సో నెఫ్ట్ ఫుల్ నేమ్ ఏంటి మనకి అంటే ఇట్ ఈస్ నేషనల్ ఎలక్ట్రిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. నేషనల్ ఎలక్ట్రిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, రైట్. సో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. సో ఎలక్ట్రిక్ అన్నానండి, సారీ, ఎలక్ట్రానిక్. సో నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అండి. సో ఇదేంటి మనకి? మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది ఒక బ్యాంక్ నుండి అదర్ బ్యాంక్ బ్రాంచెస్ వాళ్ళకి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాము నెఫ్ట్ ద్వారా, రైట్. సో ఇది నెఫ్ట్ గురించి. సో దీన్ని మనకి 2005లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఆర్బీఐ. సో 479th క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ సైంటిస్ట్ టు గెట్ నోబెల్ ప్రైజ్? సో నోబెల్ ప్రైజ్ పొందిన మొదటి భారతీయ శాస్త్రవేత్త ఎవరు? సో ఆప్షన్స్ మనకి సివి రామన్, ఎస్ ముఖర్జీ, ఆచార్య వినోబా భావే, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో ఫస్ట్ ఇండియన్ సైంటిస్ట్ అని అడుగుతున్నారు. సో ఎవరు అతను మనకి? సర్ సివి రామన్, రైట్. సో సర్ సివి రామన్. సో ఇతను మనకి మొదటి భారతీయ శాస్త్రవేత్త, నోబెల్ ప్రైజెస్ అందుకున్నటువంటి శాస్త్రవేత్త. సో ఇతనికి ఫిజిక్స్ కేటగిరీలో 1930లో ఇవ్వడం జరిగింది, రైట్. సో ఇతను రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారు.
ఏం ఎఫెక్ట్ కనుగొన్నారు? రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నందుకు గాను 1930లో ఇతనికి నోబెల్ ప్రైజ్ లభించింది. సో సైన్స్ రంగంలో తొలి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే భారతీయ వ్యక్తి సివి రామన్. సో రామన్ ఎఫెక్ట్ ఏ ఇయర్లో కనుగొన్నారు ఇతను? 1928లో. సో నెక్స్ట్ ఆప్షన్ చూస్తే ఇక్కడ మనకి ఆచార్య వినోబా భావే. సో ఇతను ఎవరు అంటే భూదాన ఉద్యమ వ్యవస్థాపకుడు అనమాట. భూదాన ఉద్యమం స్థాపించినటువంటి వ్యక్తి ఆచార్య వినోబా భావే. అండ్ నెక్స్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో ఇతను అందరికి తెలిసిన వాళ్ళే, ఇతను మన ఫస్ట్ ప్రెసిడెంట్, రైట్. సో ఎస్ ముఖర్జీ. సో ఎస్ ముఖర్జీ ఎవరో మీరు ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో నెక్స్ట్ వన్, విచ్ ఇన్స్ట్రుమెంట్ మెజర్స్ క్వాంటిటీ ఆఫ్ హీట్? సో ఏ పరికరం వేడి పరిమాణాన్ని కొలుస్తుంది? సో ఆప్షన్స్ ఏంటి? అమ్మీటర్, కెలోరీమీటర్, ఆల్టిమీటర్, ఎలక్ట్రోస్కోప్. సో ఆన్సర్ వచ్చేసి కెలోరీమీటర్. సో మనకి ఏదైనా హీట్ని మెజర్ చేసేది ఏంటి అంటే కెలోరీమీటర్నే కొలుస్తారండి. ఇన్ని కెలోరీ హీట్ అనేది వస్తుంది అని అంటాం కదా, సో అది ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి మనకి కెలోరీమీటర్. సో ఇక్కడ ఆప్షన్స్ అమ్మీటర్. అమ్మీటర్ ఏం చేస్తుంది? ఇది ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేస్తుంది. ఇట్ మెజర్స్ ఎలక్ట్రిక్ కరెంట్. నెక్స్ట్ ఆల్టిమీటర్. సో ఇది వచ్చేసి మనకి ఎయిర్ క్రాఫ్ట్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. సో దేనికి అంటే మెయిన్గా ఆల్టిట్యూడ్స్ని మెజర్ చేస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రోస్కోప్. ఎలక్ట్రోస్కోప్ అనేంటి మనకి? ఇట్ డిటెక్ట్స్ ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉందా లేదా అని చెక్ చేసేది ఏంటి అంటే ఎలక్ట్రోస్కోప్. 481 క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫోక్ డాన్స్ ఆఫ్ మిజోరాం అండ్ ఈజ్ పర్ఫార్మ్డ్ యూజింగ్ బ్యాంబూ స్టిక్స్? సో బ్యాంబూ స్టిక్స్ని యూజ్ చేసి మిజోరాంలో ఒక జానపద నృత్యం అనేది ఉంది, ఫోక్ డాన్స్. అది ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి? బిహు, ధుమ్హాల్, ఫుగ్డి, చేరా. సో ఆన్సర్ వచ్చేసి మనకి చేరా ఇస్ ద ఆన్సర్. సో ఈ చేరా వచ్చేసి మనకి మిజోరాం యొక్క ఫోక్ డాన్స్. అండ్ దీంట్లో ఏంటి, మిజోరాంలో ఈ చేరా డాన్స్ అనేది మెయిన్గా బ్యాంబూ స్టిక్స్ తోటి డాన్స్ చేస్తారు, రైట్. సో ఈ విధంగా ఇక్కడ బ్యాంబూ స్టిక్స్ పెట్టి డాన్స్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బిహు వచ్చేసి ఏ రాష్ట్రం యొక్క ఫోక్ డాన్స్ అంటే అస్సాం యొక్క ఫోక్ డాన్స్. అలాగే దుమ్హాల్ వచ్చేసి మనకి జమ్మూ కాశ్మీర్ యొక్క ఫోక్ డాన్స్, రైట్. సో జమ్మూ కాశ్మీర్లో ఏ ట్రైబ్స్ వాళ్ళు ఈ ఫోక్ డాన్స్ చేస్తారు అంటే వాటల్ ట్రైబ్ వాళ్ళు ఈ ఫోక్ డాన్స్ని చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫుగ్డి వచ్చేసి మనకి మహారాష్ట్ర యొక్క ఫోక్ డాన్స్. వాట్ ఈస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ కవరత్తి? సో కవరత్తి యొక్క అధికార భాష ఏమిటి? సో కవరత్తి అనేది ఏంటిది మనకి? లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ కదా. సో అయితే ఇక్కడ మనకి దీని యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏంటి? మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్. సో ఆన్సర్ వచ్చేసి మలయాళం ఇస్ ద ఆన్సర్, రైట్. సో కవరత్తి యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే మనకి మలయాళం. నెక్స్ట్, హూ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ద మోడ్రన్ సిటీ ఆఫ్ ఆగ్రా? సో మోడ్రన్ సిటీ ఆఫ్ ఆగ్రా, ఆధునిక ఆగ్రా నగరాన్ని ఎవరు స్థాపించారు? సో ఆప్షన్స్ అక్బర్, షాజహాన్, సికిందర్ లోడి, మహమ్మద్ బిన్ తుగ్లక్. సో మోడ్రన్ సిటీ ఆఫ్ ఆగ్రాని స్థాపించింది సికిందర్ లోడి. సో ఇతను ఎవరు అంటే మనకి ఢిల్లీ సుల్తాన్ అన్నమాట. ఓకే, సో లోధి వంశస్థుడు, అలాగే ఢిల్లీ సుల్తాన్, ఢిల్లీకి సుల్తాన్ ఉంటారు కదా, ఢిల్లీ చక్రవర్తి, రైట్. సో నెక్స్ట్ అక్బర్ చూసుకుంటే మనకి ఇతను ఆగ్రా ఫోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే షాజహాన్ వచ్చేసి మనకి తాజ్ మహల్, అలాగే రెడ్ ఫోర్ట్. సో ఇవన్నీ కూడా షాజహాన్ బిల్డ్ చేశారు, రైట్. సో మహమ్మద్ బిన్ తుగ్లక్, సో ఇతను ఏ వంశస్థుడు, రైట్. సో ఏ వంశస్థుడు మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. మహమ్మద్ బిన్ తుగ్లక్, చాలా ఈజీ క్వశ్చన్ కూడా, రైట్. సో నెక్స్ట్ 484th క్వశ్చన్, విచ్ లాంగ్వేజ్ వాజ్ యూజ్డ్ బై తులసీదాస్ టు రైట్ ద రామ్చరిత్ మానస్? రామ్చరిత్ మానస్ రాయడానికి తులసీదాస్ ఏ భాషని ఉపయోగించారు? సో రామచరిత మానస్ని రాయడానికి అతను అవధి అనేటటువంటి ఒక లాంగ్వేజ్ని యూజ్ చేసి రామచరిత మానస్ని రాయడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా పాలి, ప్రాకృత్, హిందీ, ఇవన్నీ ఏంటి మనకి? ఇవి లాంగ్వేజెస్ అన్నమాట. సో నెక్స్ట్ వన్,
485 క్వశ్చన్. బ్రూ కమ్యూనిటీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? బ్రూ కమ్యూనిటీ అనేది ఈ క్రింది రాష్ట్రాలకి సంబంధించింది, ఏ రాష్ట్రంకి సంబంధించింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి బ్రూ కమ్యూనిటీ వచ్చేసి మనకి అస్సాం, మిజోరాం ఈ 2 రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఈ బ్రూ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. అంటే వీళ్ళు ఒక తెగ అన్నమాట. లైక్ ట్రైబ్స్ లో ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, ఈ బ్రూ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. ఓకే, సో అస్సాం, మిజోరాం ఈ 2 రాష్ట్రాలకి చెందిన వాళ్ళు దీంట్లో ఎక్కువగా ఉంటారు. ఓకే, సో మీరు ఖచ్చితంగా మా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి. సో ఇదే మీరు మాకు ఇచ్చే పెద్ద ఎంకరేజ్మెంట్ అండి. సో అలాగే వీలైనంత మందికి షేర్ చేయండి. లైక్ సో నేను అడిగే క్వశ్చన్స్కి కూడా కామెంట్ చేయండి. ఓకే, సో ఆన్సర్ ఇవ్వండి, పార్టిసిపేట్ చేయండి ఫస్ట్ మీరంతా కూడా. ఓకే, సో నెక్స్ట్, డోగ్రీ లాంగ్వేజ్ ఈజ్ మెయిన్లీ స్పోకెన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్? సో డోగ్రీ భాష అనేది ప్రధానంగా ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో ఆర్ ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించింది? సో డోగ్రీ లాంగ్వేజ్ అనేది మనకి ఏ రాష్ట్రానికి సంబంధించింది ఈ లాంగ్వేజ్ అనేది అంటే మనకి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందినటువంటి డోగ్రీ లాంగ్వేజ్. సో డోగ్రీ లాంగ్వేజ్ అనేది మనకి ఒక జమ్మూ కాశ్మీరే కాదు, సో ఇంకా మధ్యప్రదేశ్ ఉంది, అలాగే పంజాబ్ ఈ రాష్ట్రానికి కూడా చెందినటువంటి డోగ్రీ లాంగ్వేజ్. రైట్, సో నెక్స్ట్ వన్, హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ టు హ్యావ్ వన్ ఏ గోల్డ్ మెడల్? సో బంగారు పథకం సాధించినటువంటి తొలి భారతీయుడు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనకి పివి సింధు, అభినవ్ బింద్రా, పి గోపీచంద్ అంటే పుల్లల గోపీచంద్, నెక్స్ట్ నన్ ఆఫ్ ది ఎబో. సో గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఫస్ట్ భారతీయ వ్యక్తి ఎవరు అంటే అభినవ్ బింద్రా. సో ఇతను వచ్చేసి ఒక షూటర్ అండి, రైట్, షూటింగ్ చేయడం జరుగుతుంది. సో అతనికి మన ఇండియా తరపున మొట్టమొదటి వ్యక్తి అన్నమాట గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి వ్యక్తి. సో ఏ ఇయర్లో వచ్చింది అతనికి గోల్డ్ మెడల్ అంటే 1980లో రావడం జరిగింది. రైట్, సో పివి సింధు వచ్చేసి మనకి ఎవరు, ఈవిడ బ్యాడ్మింటన్ ప్లేయర్. పుల్లల గోపీచంద్ వచ్చేసి పివి సింధు యొక్క కోచ్. రైట్, సో నెక్స్ట్, which field is దీపికా కుమారి ఈజ్ రిలేటెడ్ టు? సో దీపికా కుమారి ఏ రంగానికి సంబంధించింది? సో ఈవిడ ఒక స్పోర్ట్స్ పర్సన్. సో అయితే దాంట్లో ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అంటే ఈవిడ ఆర్చరీ విలు విద్యకు చెందినటువంటి వ్యక్తి దీపికా కుమారి. రైట్, సో ఈవిడకి గోల్డ్ మెడల్ వచ్చేసి ఎప్పుడు వచ్చింది అంటే 2010 కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ అనేది లభించింది, ఫస్ట్ గోల్డ్ మెడల్ దీపికా కుమారికి. ఓకే, సో నెక్స్ట్ వన్, లోనా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? సో లోనా అనేది మనకి ఏ క్రీడలకు సంబంధించింది? ఆప్షన్స్ హాకీ, కబడ్డీ, టెన్నిస్, రెజ్లింగ్. సో ఏ స్పోర్ట్స్కి సంబంధించింది అంటే లోనా వచ్చేసి మనకి కబడ్డీ ఆటలో ఈ లోనా అనే వర్డ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు కబడ్డీ. నెక్స్ట్ వన్, సికే నాయుడు ట్రోఫీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? ఈ ట్రోఫీ సికే నాయుడు ట్రోఫీ అనేది ఏ క్రీడకి సంబంధించింది? ఆప్షన్స్ హాకీ, టెన్నిస్, క్రికెట్, నన్ ఆఫ్ ది ఎబో. సో సికే నాయుడు ఎవరు అని తెలిస్తే మనకి ఆటోమేటిక్గా ఇది ఏ స్పోర్ట్కి తెలిసింది అని తెలిసిపోతుంది. సో సికే నాయుడు వచ్చేసి మనది ఇతను వచ్చేసి ఎవరు అంటే టెస్ట్ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి కదా మనకి క్రికెట్లో, ఆ టెస్ట్ మ్యాచెస్కి సంబంధించి ఫస్ట్ కెప్టెన్ అయ్యారనమాట మన ఇండియన్ టీం తరఫున టెస్ట్ మ్యాచెస్లో మొట్టమొదటి క్యాప్టెన్ ఎవరు అయ్యారు అంటే సికే నాయుడు. ఓకే, సో ఇతను ఏ స్పోర్ట్కి చెందిన వాళ్ళు, ఈ ట్రోఫీ ఏ స్పోర్ట్కి చెందింది అంటే క్రికెట్ సంబంధించింది. రైట్, 491 క్వశ్చన్, విచ్ సిటీ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎటర్నల్ సిటీ? సో ప్రపంచంలోని ఏ నగరాన్ని ఎటర్నల్ సిటీ అని పిలవడం జరుగుతుంది? సో ఏ నగరాన్ని పిలుస్తారు అంటే రోమ్ నగరాన్ని పిలుస్తారు. సో ఇటలీలో ఉన్నటువంటి రోమ్ని ఎటర్నల్ సిటీ అంటారు. అలాగే ఇంకా దీనికి చాలా పేర్లు ఉన్నాయి, సిటీ ఆఫ్ 7 హిల్స్ అని చెప్పి, అలాగే పోప్ సిటీ అంటే సిటీ ఆఫ్ పోప్స్ అంటారు, పోపుల నగరం అని కూడా అంటారు ఈ రోమ్ని. రైట్, సో ఎటర్నల్ సిటీ అంటే శాశ్వత నగరం అంటారండి. ఓకే, సో నెక్స్ట్ ఫిన్లాండ్. సో ఫిన్లాండ్ ఏమంటారు రిమైనింగ్ ఆప్షన్లో అంటే ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్. 1000 లేక్స్ అంటే 1000 సరస్సుల దేశం ఏది అంటే ఫిన్లాండ్. అలాగే థాయిలాండ్ వచ్చేసి మనకి ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్.
తెల్ల ఏనుగుల దేశం ఏది అంటే మనకి థాయిలాండ్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ డెన్మార్క్. డెన్మార్క్ వచ్చేసి మదర్ ఇన్ లా ఆఫ్ యూరోప్. యూరోప్ యొక్క అత్తగారిని ఏ నగరాన్ని అంటారు అంటే డెన్మార్క్ నగరాన్ని అంటారు. అలాగే డైరీ ఆఫ్ నార్దర్న్ యూరోప్, ఉత్తర యూరోప్ డైరీని డెన్మార్క్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 492. ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఈజ్. సో ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ ఉత్పత్తిదారు అయినటువంటి దేశం ఏంటిది? సో ఆన్సర్ వచ్చేసి మనకి ప్రపంచంలో ఉత్పత్తి చేసేది కాఫీ బ్రెజిల్ కంట్రీ. సో ఇండియాలో వచ్చేసి ఏ కంట్రీ అంటే మనకి కర్ణాటక. ఓకే, సో ఫస్ట్ ప్లేస్ వరల్డ్ లో బ్రెజిల్ ఉంది, సెకండ్ ప్లేస్ వియత్నాం. ఓకే, సో ఇండియాలో ఫస్ట్ ప్లేస్ మనకి కర్ణాటక. మౌంట్ బ్లాంక్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్. సో మౌంట్ బ్లాంక్ అనేటటువంటి ఎత్తైన శిఖరం ఎక్కడ ఉంది? సో అది ఎక్కడ, ఏ ప్లేస్ లో ఉంది మనకి అంటే ఆల్ప్స్ అనేటటువంటి నగరంలో ఉంది. ఓకే, సో ఆల్ప్స్ అనే ప్రాంతంలో అంటే యూరోప్ లో మనకి అతిపెద్ద పీక్ ఏంటిదంటే ఈ మౌంట్ బ్లాక్. యూరోప్ కంట్రీలో అతిపెద్ద శిఖరం ఏంటిది అంటే మౌంట్ బ్లాక్. ఇది ఆల్ప్స్ నగరంలో ఉంది. అండ్ నెక్స్ట్ నందాదేవి వచ్చేసి మనకి సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ఇండియా అన్నమాట. ఇండియాలో సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఏంటంటే నందాదేవి ఆఫ్టర్ కాంచన్జంగా. కాంచన్జంగా తర్వాత నందాదేవి. ఇది ఫస్ట్ ప్లేస్ అయితే ఇది సెకండ్ ప్లేస్ అన్నమాట మౌంటైన్స్. ఓకే, సో నెక్స్ట్ దొడబెట్ట అనేది మనకి తమిళనాడులో ఉంది. సో ఇది వచ్చేసి మనకి నీలగిరి మౌంటైన్స్ లో హైయెస్ట్ మౌంటైన్ అన్నమాట. నీలగిరి కొండల్లో అతిపెద్ద మౌంటైన్ ఏది అంటే మనకి దొడబెట్ట. ద యాసిడ్ రైన్ డెస్ట్రాయ్స్ ద వెజిటేషన్ బికాస్ ఇట్ కంటైన్స్. సో ఆమ్ల వర్షం అనేది దేనిని కలిగి ఉందన్న వృక్ష సంపదని నాశనం చేస్తుంది. సో యాసిడ్ రైన్ లో మెయిన్ గా మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉన్నందువల్ల మనకి వెజిటేషన్ అనేది, వృక్ష సంపదన అనేది అది నాశనం చేయడం జరుగుతుంది. ద ఫేమస్ టూరిస్ట్ సెంటర్ మహాబలిపురం ఈజ్ లొకేటెడ్ నియర్. సో ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైనటువంటి మహాబలిపురం దేనికి సమీపంలో ఉంది? సో ఈ మహాబలిపురం అనేది మనకి చెన్నైకి సమీపంలో ఉండడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో మా వీడియోస్ ని లైక్ చేయండి. నెక్స్ట్ వన్, విచ్ ఇస్ ద లాంగెస్ట్ ఇరిగేషన్ కెనాల్ ఇన్ ఇండియా? సో మనకి భారతదేశంలో పొడవైనటువంటి నీటిపారుదల కాల్వ ఏది అంటే మనకి ఇందిరా గాంధీ కెనాల్. ఓకే, సో ఇందిరా గాంధీ కెనాల్ అనేది మనకి లాంగెస్ట్ ఇరిగేషన్, పొడవుగా ఉంటుంది ఇది మనకి. ఓకే, సో ఆ ఇందిరా గాంధీ కెనాల్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది మీరు కామెంట్ సెషన్ లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కామాఖ్య టెంపుల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఆఫ్ టూరిజం స్టేట్. ఓకే, సో ప్రీవియస్ దాంట్లో ఒకటి మర్చిపోయాను ఇక్కడ. ఇందిరాగాంధీ కెనాల్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది అంటే సెకండ్ వచ్చేసి మనకి బకింగ్హామ్ కెనాల్ అనేది ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కామాఖ్య టెంపుల్. కామాఖ్య టెంపుల్ అనేది మనకి ఏ రాష్ట్రంలోని పర్యాటక రంగంలో ముఖ్యమైన ప్రదేశం? సో కామాఖ్య టెంపుల్ వచ్చేసి మనకి అస్సాంలో ఉంది, రైట్. సో అస్సాంలో ఇది మనకి పర్యాటక రంగంలోనే ప్రసిద్ధ ఆలయం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద కల్చర్ ఆఫ్ సిల్క్ వార్మ్స్ ఈజ్ నోన్ యాజ్. సో పట్టు పురుగుల పెంపకం అని దేని అనడం జరుగుతుంది? ఓకే, సో పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటారు అంటే సెరికల్చర్ అంటారు. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్ చూస్తే హార్టికల్చర్. ఇది మనకి ఉద్యానవనము అలాగే మొక్కలు వాటి యొక్క పెంపకాన్ని హార్టికల్చర్ అంటారు. ఫ్లోరికల్చర్ అంటే మనకి ఇది ఓన్లీ ఫ్లవర్ ప్లాంట్స్ అంటే పూల మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మొక్కల పెంపకాన్ని ఫ్లోరికల్చర్ అంటారు. అండ్ నెక్స్ట్ ఆక్వాకల్చర్. ఆక్వాకల్చర్ వచ్చేసి మనకి నీటిలో అంటే రొయ్యల పెంపకాన్ని ఆక్వాకల్చర్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? సో కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ యొక్క రైస్ బౌల్ గా పిలువబడే జిల్లా ఏది అని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు, అలాగే అట్ ద సేమ్ టైం ఛత్తీస్గఢ్ ని కూడా అంటారు, అండ్ రీసెంట్ గా తెలంగాణని కూడా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటున్నారు. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ లో ఏ డిస్ట్రిక్ట్ ని అంటున్నారు అంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ని రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా పిలవడం జరుగుతుంది. సో అక్కడ మనకి వరి అనేది ఎక్కువగా పండించడం జరుగుతుంది. నెక్స్ట్ 500 క్వశ్చన్, ముగా వెరైటీ ఆఫ్ సిల్క్ ఇస్ నేటివ్ టు ద స్టేట్. సో ముగా రకం పట్టు అనేది ఏ రాష్ట్రానికి చెందింది? సో ఏ రాష్ట్రానికి చెందింది? అది మనకి అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి పట్టు అన్నమాట. ఇది మనకి ఎల్లోయిష్ కలర్ లో ఉంటుంది. ఈ పట్టు అనేది చాలా మన్నికగా ఎక్కువ రోజులు వస్తుంది. సో ఈ ముగా పట్టు అనేది అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి పట్టు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.